ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వెన్నుపోటు పొడుస్తుంది ఈ ప్రభుత్వం కాదా? దీంతో పాటు మరొకటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పారదర్శకత వహించి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పతనంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఒక అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ గమనించి దాదాపుగా గతించిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్స్ ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అడ్మినిస్ట్రేటివ్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని నేను చెప్పట్లా, కేంద్ర ప్రభుత్వం ఒక అధ్యయనం చేసింది. 2019-2024 మధ్య కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి 19 రాష్ట్రాల్లో దానికి సంబంధించినటువంటి సర్వీస్ కమిషన్స్ ఏ విధంగా పనితీరు గమనించినాయి, ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టారు, ఏ విధంగా ఉద్యోగుల యొక్క నియామకాలు జరిగినాయని కేంద్ర ప్రభుత్వం ఒక అధ్యయనం చేస్తే ఒక్క ఎగ్జామ్ కూడా, ప్రశ్నాపత్రం కూడా లీక్ అవ్వని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందని, మిగతా భారతదేశంలో 65 పేపర్లు లీక్ అయినా కూడా ఉత్తరప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ వివిధ రాష్ట్రాల్లో ఏదైనా ఒక్క ప్రశ్నాపత్రం అయినా లీక్ అయింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ అవ్వలేదు. అన్ని నియామకాలు చాలా గొప్పగా జరిగాయి, పారదర్శకంగా జరిగాయని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఇది. శభాష్ జగన్మోహన్ రెడ్డి గారని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి మన ముందు కనపడుతుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు 1995లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ 1995లో. 97లో ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రం లీక్. తర్వాత మళ్ళీ విభజన జరిగిన తర్వాత 2017 మనం గమనిస్తాం. 2017లో 3 జిల్లాల్లో, సీమ అనుబంధ జిల్లాల్లో కేవలం నారాయణ విద్యా సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రశ్నాపత్రాల పరంపర జరిగింది, లీకేజీల పరంపర. దానికి సంబంధించి ఆ రోజు ఈనాడులో వచ్చినటువంటి పత్రికా కథనం, లీకేజీల కలవరం, కార్పొరేట్ పాఠశాలల కేంద్రంగా లీకేజీకి భారీ కుట్ర, కేసు నమోదు చేయడానికి కూడా అధికారులు తర్జనా భర్జన అని చెబుతూ వచ్చినటువంటి పత్రికా కథనం ఈనాడు పేపర్లో. నేను ఈరోజు అడుగుతున్నా, 2017లో ప్రశ్నాపత్రాలు లీకేజ్ చేసింది అప్పటి మంత్రి నారాయణ గారు, అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, ఆయన బంధువు, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు గారని అందరికీ తెలిస్తే, విద్యార్థి సంఘాలు విపరీతమైనటువంటి ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తే, అప్పుడున్నటువంటి డైరెక్టర్ భార్గవ్ గారు కూడా నిజంగానే ప్రశ్నాపత్రాల లీకేజ్ జరిగింది, వారిపైన మేము చర్యలు తీసుకుంటామని పత్రికా ప్రకటన ఇస్తే, నేను ఈరోజు అడుగుతున్నానండి, ఎందుకు అప్పటి మంత్రి నారాయణ గారిని కానీ, గంటా శ్రీనివాసరావు గారిని అప్పటి ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? ఎందుకు మీరు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేకపోయారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2022లో ఇదే తరహాలో పేపర్ లీక్ కోసం నారాయణ విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలందరూ ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుట్రని భగ్నం చేసి, నిర్వీర్యం చేసి, ఎవరైతే ప్రశ్నాపత్రాలు లీకేజ్ చేసేటువంటి ఒక కుట్ర పన్నారో వారందరినీ 12 మంది నిందితుల్ని అరెస్టు చేసి ఆయా విద్యా సంస్థల మీద కేసులు కూడా బుక్ చేసి 2019-24 మధ్యకాలంలో ఎటువంటి పరీక్షా పత్రం కానీ, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలు కానీ లీక్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు
ఒక కట్టుదిట్టమైనటువంటి తరహాలో అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారు? మొన్న ఈ మధ్యన మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత కూడా మొన్న